ఒక చీరెను అగ్గిపెట్టెలో పట్టించగలిగే అద్భుతమైన నైపుణ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? పత్తిదారం, పట్టు అంచు ఎక్కడ కలుస్తున్నాయో కూడా తెలియని మాయాజాలమది. శత్రువులను గడగడలాడించిన గద్వాల కోట గోడల మధ్య కళ ఎప్పుడూ ఒక పవిత్రమైన యజ్ఞంలా సాగేది. మగ్గం చప్పుడులో సంగీతాన్ని, రంగుల కలయికలో కవిత్వాన్ని చూసిన ఘనత మన తెలుగు నేతన్నలది. ప్రపంచమే అబ్బురపడేలా చేతివేళ్లతో ఇంద్రజాలం చేసే గద్వాల కళాకారుల నైపుణ్యం నిజంగా వర్ణనాతీతం. పత్తిదారానికి పట్టు సొగసును అద్దే ఆ అద్భుత ప్రక్రియ వెనుక ఎంత శ్రమ, ఎంత ఏకాగ్రత దాగి ఉన్నాయో ఊహించండి. ఈరోజు మనం ఆ చారిత్రక కాలంలోకి, ఆ కళావైభవంలోకి ప్రయాణించబోతున్నాం. నమస్కారం, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఈ అందమైన ప్రయాణాన్ని మీరు ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నారో తెలుసుకోవాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది. మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేదా మరే ఊరు నుండి ఈ కథను వింటున్నారో వెంటనే కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ స్పందన మాకు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఈనాటి కథలో మనం 4 విశేషాలను చూడబోతున్నాం. ముందుగా గద్వాల కోట వీధుల్లో మగ్గం ముందు కూర్చుని రంగుల దారాలతో అద్భుతాలు సృష్టించే ఒక నేతన్నగా మీరు మారబోతున్నారు. ఆ శబ్దాలలో, ఆ దారాల స్పర్శలో ఉన్న ప్రశాంతతను మీరు స్వయంగా ఆస్వాదిస్తారు. ఆ తరువాత వీరనారి, భక్త శిఖామణి అయిన మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మగారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని, ఆమె పాలనా దక్షతను దగ్గరగా తెలుసుకుంటాం. అక్కడి నుండి శిల్పకళా శోభతో వెలిగిపోయే చెన్నకేశవస్వామి ఆలయం మరియు గద్వాల మట్టికోట వైభవాన్ని మనోనేత్రంతో దర్శిస్తాం. చివరిగా ఆనాటి సంస్థానంలోని పండితులు, కవుల విలాసవంతమైన మరియు కళాత్మకమైన జీవనశైలిని, వారి తీరిక సమయాలను పరికించి చూస్తాం. ఇక ఈ ఉత్సాహాన్ని నెమ్మదిగా పక్కనపెట్టి ప్రశాంతత వైపు అడుగులు వేద్దాం. ఇప్పుడు బయటి ప్రపంచపు హడావిడిని పూర్తిగా మరిచిపోండి. మీ కనురెప్పలను మెల్లగా, బరువుగా మూయండి. మీ శరీరాన్ని, మనసును విశ్రాంతికి అనుమతించండి. ముక్కు ద్వారా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని నోటి ద్వారా మెల్లగా వదిలేయండి. మీ భుజాలను వదులుగా చేసి ఈ చరిత్రలో లీనమవ్వడానికి సిద్ధంకండి. చల్లని గాలి అలలు గద్వాల కోట గోడలను తాకుతూ మీ గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించలేదు. ఆకాశం లేత నీలం రంగులో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇది 18వ శతాబ్దపు ఒక అందమైన ఉదయం. మీరు మెల్లగా కళ్ళు తెరిచి కొత్త రోజును ఆహ్వానిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా, నిలకడగా ఉంది. నిద్రమత్తు వదిలిన మీ కళ్ళు గదిలో ఉన్న మగ్గం వైపు మళ్ళాయి. అది కేవలం ఒక యంత్రం కాదు, మీ జీవితంలో ఒక భాగం. ఆ చెక్క మగ్గం మీకోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. మీరు పడక నుండి లేచి నేలమీద పాదాలు మోపారు. నేల చల్లదనం మీ శరీరానికి తగిలి మనసును ఉత్తేజపరిచింది. గది నిండా సహజమైన రంగుల సువాసన అలుముకుంది. పసుపు, నీలిమందు మరియు ఎర్రని కుంకుమపూల వాసనలు గాలిలో కలిసిపోయాయి. ఆ పరిమళం మీకు ఎంతో ఇష్టమైనది. అది మీకు ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తోంది. మీరు ఒక మూల ఉన్న దారాల కట్టెల దగ్గరికి వెళ్లారు. మీ చేతులు ఆ దారాలను సున్నితంగా తాకాయి. అవి ఎంత మృదువుగా ఉన్నాయో గమనించండి. ఒకవైపు నాణ్యమైన పత్తిదారాలు, మరొకవైపు మెరిసే పట్టుదారాలు సిద్ధంగా ఉన్నాయి. పత్తిదారం మీ అమ్మ ఒడిలా వెచ్చగా, ఆప్యాయంగా అనిపిస్తోంది. పట్టుదారం చల్లగా, జారిపోయే నీటిలా మీ వేళ్ల మధ్య కదులుతోంది. ఈ రెండింటినీ కలపడమే మీ నైపుణ్యం. అదే మీ ధ్యానం. ఇప్పుడు మీరు మగ్గంగూడలో సౌకర్యవంతంగా కూర్చున్నారు. అక్కడ కూర్చోవడం మీకు ఎంతో హాయిగా ఉంది. మీ పాదాలు కింద ఉన్న చెక్క పలకలపై నిలిచాయి. మీ చేతులు సహజంగానే నాడెను పట్టుకున్నాయి. మగ్గం చెక్కలు నునుపుగా మీ స్పర్శకు అలవాటు పడినట్లుగా ఉన్నాయి. మీరొక దీర్ఘమైన శ్వాస తీసుకున్నారు.
ఆ గాలిలో దారాల వాసన నిండి ఉంది. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ పనిని ప్రారంభించారు. టకటక టకటక మగ్గం శబ్దం మొదలైంది. ఇది కేవలం శబ్దం కాదు, ఒక లయ. మీ గుండె చప్పుడుతో ఈ శబ్దం కలిసిపోతోంది. మీ చేతులు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో కదులుతున్నాయి. నాడే ఇటునుండి అటు, అటునుండి ఇటు పరుగెడుతోంది. ప్రతి కదలికలోనూ ఒక ప్రశాంతత ఉంది. బయట పక్షుల కిలకిలారావాలు కూడా ఈ లయకు జతకలిశాయి. ప్రపంచం మొత్తం ఒక సంగీతంలా అనిపిస్తోంది. మీ చూపులు దారాలపైనే నిలిచి ఉన్నాయి. మీ ఏకాగ్రత చెదరడం లేదు. గద్వాల చీర ప్రత్యేకత మీకు తెలుసు. చీర శరీరం పత్తితోనూ, అంచు పట్టుతోనూ నెయ్యాలి. ఈ రెండింటినీ కలిపే ఆ అద్భుత ఘట్టం ఇప్పుడు వచ్చింది. మీ వేళ్లు మాయ చేస్తున్నాయి. పత్తిదారానికి పట్టు అంచును మీరు ఎంతో నేర్పుగా ముడివేస్తున్నారు. రెండు వేరువేరు స్వభావాలు కలిగిన దారాలు ఒక్కటిగా మారుతున్నాయి. ఇది ఒక కళాఖండం రూపుదిద్దుకుంటున్న సమయం. మీ మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోయాయి. కేవలం దారాల ప్రవాహం మాత్రమే మిగిలి ఉంది. మీ భుజాలను కొంచెం వదులు చేయండి. మీ దవడలను విశ్రాంతిగా ఉంచండి. మగ్గం కదులుతున్నట్టే మీ శ్వాస కూడా నెమ్మదిగా, సహజంగా సాగనివ్వండి. మీరు నేస్తున్న చీర రంగు లేత ఆకుపచ్చ. దానికి ముదురు ఎరుపు రంగు పట్టు అంచు చేరుతోంది. ఆ రంగుల కలయిక కన్నుల పండుగగా ఉంది. కిటికీ గుండా లేత సూర్యకిరణాలు లోపలికి వచ్చాయి. ఆ కాంతి పట్టు అంచుపై పడి బంగారు వర్ణంలో మెరుస్తోంది. ఆ మెరుపును చూస్తుంటే మీ మనసులో ఏదో తెలియని తృప్తి కలుగుతోంది. మీ శ్రమ, మీ నైపుణ్యం ఆ వస్త్రంలో ప్రతిబింబిస్తున్నాయి. సమయం తెలియకుండా గడిచిపోతోంది. బయట కోట వీధుల్లో సన్నని కదలికలు మొదలయ్యాయి. కాని మీ గదిలో మాత్రం అద్భుతమైన శాంతి ఉంది. దారాల రాపిడిలో వచ్చే సన్నని శబ్దం మీకు జోలపాటలా వినిపిస్తోంది. మీ చేతులు అలసిపోవడం లేదు. అవి ఒక నదిలా ప్రవహిస్తున్నాయి. ప్రతి పోగులోనూ మీరు మీ ప్రాణాన్ని నింపుతున్నారు. మీరు తయారు చేస్తున్న ఈ వస్త్రం కేవలం అలంకారం కాదు, ఇది గౌరవానికి చిహ్నం. గద్వాల నేతన్నగా మీరు సృష్టిస్తున్న ఈ అద్భుతం రేపు రాజదర్బారులో మెరవబోతోంది. పత్తిలోని సౌకర్యం, పట్టులోని దర్జా రెండూ ఇందులో ఉన్నాయి. ఈ కలయిక మీ జీవితంలోని సమతుల్యతను గుర్తుచేస్తోంది. పనిలో ఉన్న ఆనందాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. మీరు మరొక్కసారి దారాలను సున్నితంగా సరిచేశారు. మగ్గం లయ నెమ్మదిగా మీ శ్వాసలో కలిసిపోయింది. మీ మనసు తేలికగా గాలిలో తేలుతున్న దూదిపింజలా మారింది. ఈ క్షణంలో మీరు చాలా సురక్షితంగా, ప్రశాంతంగా ఉన్నారు. మీ చేతిలో రూపుదిద్దుకున్న ఈ కళాఖండాన్ని ఆదరించే మహారాణిగారిని ఒక్కసారి మనసులో తలచుకుందాం. ఆ నేతన్న భక్తిపూర్వకమైన ఆలోచనలు గాలిలో ప్రయాణించి అంతఃపుర ద్వారాలను తాకుతున్నాయి. అక్కడ గద్వాల సంస్థానపు వెలుగుదివ్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మగారు కొలువయ్యున్నారు. ఆమె మోలో ఉదయిస్తున్న సూర్యుని తేజస్సు కనిపిస్తుంది. ఆమె కళ్లలో అపారమైన దయ, పాలనా దక్షత స్పష్టంగా గోచరిస్తాయి. నిజాం నవాబుల కాలంలో కూడా తన ధైర్యంతో సంస్థానాన్ని కాపాడిన వీరనారి ఆమె. అంతఃపురమంతా ప్రశాంతంగా ఉంది. మహారాణిగారి రోజు దైవ ప్రార్థనతోనే మొదలవుతుంది. ఆమె చేతులు శ్రీ చెన్నకేశవస్వామి పాదాలకు పూలను సమర్పిస్తున్నాయి. ఆ గదిలో అగరువత్తుల సువాసన నిండి ఉంది. అది మనసును నిర్మలంగా మారుస్తుంది. ఆ సువాసన అక్కడి గాలిలో తేలుతూ ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆమెకు కళలంటే ప్రాణం. గద్వాల చీరల ఖ్యాతిని,
నలుదిశలా వ్యాపింపజేయడంలో ఆమె కృషి ఎంతో ఉంది. నేతన్నలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆమె ఆసక్తిగా పరిశీలిస్తారు. వస్త్రంలోని నాణ్యతను, రంగుల పొందికను ఆమె మెచ్చుకుంటారు. ఆ రాజసపు ఆదరణే కళాకారులకు కొండంత అండగా నిలుస్తోంది. ఆమె స్పర్శలో ఒక మృదుత్వం ఉంది. ఆ మృదుత్వం ఆమె పాలనలోనూ కనిపిస్తుంది. దర్బారులో ఆమె సింహాసనంపై కూర్చున్నప్పుడు అక్కడొక నిశ్శబ్దమైన గాంభీర్యముంటుంది. ప్రజల కష్టసుఖాలను ఆమె సొంత తల్లిలా వింటారు. ఆమె మాటల్లో ఆజ్ఞకన్నా వాత్సల్యం ఎక్కువగా ధ్వనిస్తుంది. ఆమె తీర్పులు ధర్మబద్ధంగా, న్యాయంగా ఉంటాయి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా ఆరాధిస్తారు. కొంచెంసేపు మీ శ్వాసను గమనించండి. మహారాణిగారి దర్బారులో ఉన్న నిశ్శబ్దాన్ని మీ మనసులో నింపుకోండి. ఆమె ఒక గొప్ప పాలకులు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు కత్తిపట్టి యుద్ధం చేసే తెగువ ఆమె సొంతం. శత్రువుల నుండి గద్వాల కోటను ఆమె ధైర్యంగా కాపాడారు. కాని ఆమె మనసు ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. యుద్ధ భేరీలకన్నా ఆలల గంటల శబ్దానికే ఆమె ప్రాధాన్యత ఇస్తారు. పచ్చని పొలాలను, కళకళలాడే కోట వీధులను చూడటమే ఆమెకు ఇష్టం. సాయంకాలం వేళ ఆమె కోట పైభాగం నుండి రాజ్యాన్ని చూస్తారు. కృష్ణానది వైపు నుండి వీచే చల్లని గాలి ఆమెను తాకుతుంది. ఆ గాలిలో తడిమట్టి వాసన ఉంటుంది. ఆ చల్లదనం ఆమె మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. దూరంగా కనిపిస్తున్న దీపాల కాంతులు ఆమెకు సంతోషాన్ని కలిగిస్తాయి. తన ప్రజలు సురక్షితంగా ఉన్నారనే తృప్తి ఆమె ముఖంలో కనిపిస్తుంది. అధికారం, సంపద ఉన్నప్పటికీ ఆమెలో అణువంతైనా గర్వం లేదు. ఆమె నడకలో హుందాతనం ఉన్నా మనసులో మాత్రం వినయం ఉంటుంది. సంప్రదాయాలను గౌరవిస్తూనే కొత్త మార్పులను ఆహ్వానించే విశాల హృదయం ఆమెది. రాబోయే తరాలకు ఈ కళావైభవాన్ని అందించాలనే తపన ఆమెలో ఉంది. ఆమె ధరించే పట్టువస్త్రాలు రాజసానికి చిహ్నాలు. కాని ఆమె చిరునవ్వు మాత్రం సామాన్యులకు భరోసా. ఆమె చేతివేళ్లకు తగలే గద్వాల చీర అంచు మన నేతన్నల నైపుణ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. ఆ చీరల ఖ్యాతి దేశమంతా విస్తరించడానికి ఆమె వేసిన బాటలు చాలా గొప్పవి. రాత్రి నిశ్శబ్దంగా కోటను ఆవహిస్తోంది. మహారాణిగారు తన బాధ్యతలను ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె మనసిప్పుడు ఒక నిలకడైన సరోవరంలా ఉంది. ఎలాంటి అలజడీ లేదు. కేవలం ప్రశాంతత మాత్రమే మిగిలి ఉంది. గద్వాల చరిత్రలో ఆమె ఒక చెరగని సంతకం. మీ శరీరాన్ని పూర్తిగా వదులుగా చేయండి. ఏ ఆలోచనలను పట్టుకోకండి. కేవలం ఈ ప్రశాంతమైన కథలో లీనమవ్వండి. ఆ తల్లి నడియాడిన ఆ కోట గోడల నిర్మాణ వైభవాన్ని, అక్కడి శిల్పకళను ఇప్పుడు చూద్దాం. ఆ తల్లి నడియాడిన ఆ కోట గోడల నిర్మాణ వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. గద్వాల కోట కేవలం రాళ్లతో, మట్టితో కట్టిన నిర్మాణం మాత్రమే కాదు, అది చరిత్ర ఊపిరిపోసుకున్న ఒక అద్భుత శిల్పం. కృష్ణానదీ తీరానికి సమీపంలో రాజ సోమనాద్రిగారు నిర్మించిన ఈ కోట ఎంతో ప్రత్యేకం. దీనిని మట్టికోట అని పిలుస్తారు. కాని ఆ మట్టి గోడలలో ఉక్కులాంటి బలం దాగి ఉంది. ఎత్తైన ఆ గోడలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా గంభీరంగా కనిపిస్తాయి. సాయంత్రం వేళ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ గోడలు బంగారు వర్ణంలో మెరుస్తుంటాయి. విశాలమైన ఆ ముఖద్వారాలు వచ్చేవారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. కోట లోపలికి అడుగుపెట్టడానే బయటి ప్రపంచం పూర్తిగా దూరమవుతుంది. చుట్టూ ఉన్న ఆవరణం మీకు ఒక రకమైన భద్రతాభావాన్నిస్తుంది. ఇక్కడ సమయం కూడా చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కోట మధ్యలో శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం కొలువైయుంది.
ఇది ఆనాటి శిల్పకళా వైభవానికి ఒక గొప్ప నిదర్శనం. ఆలయ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి. రాతిలో ఇంతటి మృదుత్వాన్ని ఎలా చెక్కారు అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి స్తంభం ఒక మూగ సాక్షిలా నిలబడి ఉంది. మీరు ఆ ఆలయ ప్రాంగణంలో నడుస్తున్నట్లు ఊహించుకోండి. మీ పాదాలకు నేల చల్లదనం హాయిగా తగులుతోంది. గాలిలో రాతివాసన, పూల సువాసన కలిసివస్తున్నాయి. ఆలయ గోపురంపై ఉన్న శిల్పాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. అవి కళాకారుల అంకితభావానికి ప్రతీకలు. అక్కడ ఉన్న నిశ్శబ్దం ఎంతో పవిత్రంగా ఉంటుంది. మనసులోని అలజడి అంతా ఆ నిశ్శబ్దంలో కరిగిపోతుంది. మీ భుజాలను కొంచెం కిందకు దించి విశ్రాంతిగా ఉంచండి. ఈ కోటలోని నిలకడను మీ శరీరం కూడా అనుభవించనివ్వండి. ఆలయానికి సమీపంలోనే ఒక విశాలమైన కోనేరు ఉంది. దాని నీరు నిలకడగా ఒక అద్దంలా మెరుస్తుంటుంది. కోటలోపల చల్లని వాతావరణాన్నివ్వడంలో ఈ కోనేరుదే కీలక పాత్ర. మధ్యాహ్నపు ఎండలో కూడా ఇక్కడ చల్లగాలి వీస్తూనే ఉంటుంది. ఆ కోనేటి మెట్లపై కూర్చుని నీటిని చూడటం ఎంతో హాయినిస్తుంది. నీటిపై చిన్న చిన్న అలలు కదులుతూ ఉంటాయి. అవి మన ఆలోచనలలాగే మెల్లగా వచ్చి మెల్లగా పోతుంటాయి. నీటి చల్లదనం గాలిద్వారా మిమ్మల్ని తాకుతుంది. సాయంకాలం అయ్యేసరికి ఆలయ గంటల శబ్దం వినిపిస్తుంది. గణగణమ్రోగే ఆ గంటల నాదం కోట గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తుంది. ఆ శబ్దం గాలిలో తరంగాల్లా వ్యాపిస్తుంది. అది భక్తులకు ఒక పిలుపు. చెవులకు ఇంపైన ఆ నాదం మనసును ప్రశాంతంగా, ఏకాగ్రంగా మారుస్తుంది. పక్షులు తమ గూళ్లకు చేరుకునే వేళ అది. ఆలయ దీపాలు ఒక్కొక్కటిగా వెలుగుతుంటాయి. పండుగ రోజుల్లో ఈ కోట రూపురేఖలే మారిపోతాయి. కార్తీక మాసం లేదా ఉత్సవాల సమయంలో వేల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల కాంతిలో కోటగోడలు దేదీప్యమానంగా వెలుగుతాయి. కోనేటి నీటిలో ఆ దీపాల ప్రతిబింబాలు నక్షత్రాల్లా కనిపిస్తాయి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ కాంతి మనసులో ఆశను నింపుతుంది. రాజా సోమనాద్రి నుండి తరువాతి పాలకుల వరకు అందరూ ఈ నిర్మాణాన్ని ప్రేమించారు. వారు దీనిని కేవలం రక్షణ కోసం మాత్రమే కట్టలేదు. కళలను, దైవభక్తిని కాపాడుకోవడానికి నిర్మించారు. కోట లోపలి ఉద్యానవనాల్లో పూలమొక్కలు గాలికి ఊగుతుంటాయి. ఆ పచ్చదనం రాతి కట్టడాలకు అందాన్నిస్తుంది. ప్రకృతి, నిర్మాణం రెండూ ఇక్కడ స్నేహం చేస్తున్నట్లు ఉంటాయి. రాత్రివేళ చంద్రుడు కోటపైకి వస్తాడు. వెన్నెల కాంతిలో ఆ మట్టిగోడలు వెండిలా మెరుస్తాయి. అంతా నిశ్శబ్దంగా మారుతుంది. గాలిలో ఆకులు కదిలే శబ్దం తప్ప మరేమీ వినిపించదు. ఈ పురాతన గోడలు మీకు రక్షణగా నిలుస్తాయి. మీరిక్కడ చాలా సురక్షితంగా ఉన్నారు. శతాబ్దాల చరిత్ర మిమ్మల్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటోంది. ఈ దృఢమైన గోడలు మనకు స్థిరత్వాన్ని బోధిస్తాయి. ఎంత పెద్ద గాలి వచ్చినా కదలని ఆ రాళ్ళు మన మనసును కూడా దృఢంగా ఉంచుతాయి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో గద్వాల కోట ఒక అమ్మ ఒడిలా అనిపిస్తుంది. ఆ చల్లని రాతి స్పర్శను, గాలిలోని తడిని మనసులో భద్రపరుచుకోండి. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన కట్టడాల నీడలో సాగే కులీన వర్గాల ప్రశాంత జీవనశైలి వైపు అడుగులు వేద్దాం. ఈ అద్భుతమైన కట్టడాల నీడలో సాగే కులీన వర్గాల ప్రశాంత జీవన శైలిని ఇప్పుడు గమనిద్దాం. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. కోటలోని రాతి కట్టడాలు చల్లబడుతున్నాయి. ఈ సమయంలో సంస్థానంలోని అంతఃపుర ఆవరణలు ఒక కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఇక్కడ నివసించేవారి జీవితం ఒక నిదానమైన నదిలా సాగుతుంది. బయటి ప్రపంచపు హడావిడి ఇక్కడికి చేరదు. ఇక్కడ ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం, ఒక లయబద్ధంగా జరుగుతుంది.
ఆస్థాన కవ్వులు, పండితులు మరియు మంత్రులు తమ సాయంకాలపు విధులను ముగించుకొని విశ్రాంతి కోసం సిద్ధమవుతున్నారు. గద్వాల సంస్థానాన్ని విద్వత్ గద్వాల అని పిలిచేవారు, అంటే పండితుల నిలయం అని అర్థం. ఇక్కడ సాయంకాలాలు సాహిత్య చర్చలతో, సంగీత కచేరీలతో నిండిపోతాయి. విశాలమైన మండపాలలో రత్నకంబళులు పరిచి ఉంటాయి. వాటిపై మెత్తటి దిండులకు ఆనుకుని మేధావులు కూచుని ఉంటారు. వారి ముఖాల్లో ఒక రకమైన తేజస్సు, ప్రశాంతత కనిపిస్తాయి. గాలిలో సన్నని వీణానాదం వినిపిస్తోంది. ఆ సంగీతం మనసులోని అలజడిని తగ్గించి హాయిని గొలుపుతుంది. ఒక పండితుడు మృదువైన స్వరంతో పద్యం పాడుతున్నారు. ఆ పద్యంలోని భావం అక్కడి వారందరినీ అలరిస్తోంది. మీరు కూడా ఆ మండపంలో ఒక మూల కూర్చొని ఆ సంగీతాన్ని వింటున్నట్లు భావించండి. మీ చేతులు విశ్రాంతిగా ఉన్నాయి. మీ శ్వాస ఆ సంగీత లయతో కలిసిపోతోంది. అక్కడ ఉన్నవారు ధరించిన వస్త్రాలను గమనించండి. అవి సామాన్యమైనవి కావు. మన మొదటి భాగంలో నేతన్న తయారుచేసిన అద్భుతమైన గద్వాల పట్టు వస్త్రాలే అవి. పురుషులు పంచెకట్టులో, స్త్రీలు పట్టుచీరల్లో రాజసంగా కనిపిస్తున్నారు. దీపాల కాంతిలో ఆ పట్టు వస్త్రాల అంచులు తళతళలాడుతున్నాయి. బంగారు జరీకాంతులు ఆ గదికి మరింత శోభనిస్తున్నాయి. ఆ వస్త్రాలు వారికి సౌకర్యాన్ని మాత్రమే కాదు, ఒక హోదాను కూడా ఇస్తాయి. వారి కదలికల్లో, మాటల్లో ఒక హుందాతనం ఉట్టిపడుతుంది. పట్టు మెత్తదనం వారి శరీరానికి తగులుతూ వారికి హాయిని కలిగిస్తోంది. సాధారణ ప్రజల జీవితం ఉరుకుల పరుగులతో సాగుతుంది. కాని ఈ కులీన వర్గాల జీవనశైలి అందుకు భిన్నం. వారికి కళలను ఆస్వాదించే తీరిక సమయం ఉంది. ఒక రాగాన్ని గంటల తరబడి వినగల ఓర్పు వారికుంది. సాహిత్యంలో దాగి ఉన్న అర్థాలను వెతకగల నిశిత పరిశీలన వారి సొంతం. వారి గొంతులో గట్టి శబ్దాలు ఉండవు. వారి నవ్వులు కూడా మితంగా, మృదువుగా ఉంటాయి. ఈ నిదానమైన గమనం వారి మనసును ఎప్పుడూ కుదుటగా ఉంచుతుంది. అయితే ఈ విలాసవంతమైన జీవితం వెనుక కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడం వారి కర్తవ్యం. రాబోయే తరాలకు ఈ కళావైభవాన్ని, సంస్కృతిని అందించాలనే తపన వారిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ బాధ్యత బరువు వారి భుజాలపై ఉన్నా వారు దానిని చిరునవ్వుతోనే మోస్తారు. గద్వాల కీర్తిని కాపాడడమే వారి జీవిత లక్ష్యం. అందుకే వారి కళ్లలో ఎప్పుడూ ఒక దీక్ష కనిపిస్తుంది. రాత్రి పూజ సమయమయ్యింది. అందరూ లేచి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి బయలుదేరారు. దేవాలయ ఉత్సవాలలో వారికి మొదటి వరుసలో స్థానముంటుంది. అది వారి హక్కు మాత్రమే కాదు, దైవం పట్ల వారికున్న భక్తికి నిదర్శనం. ఆలయంలో వెలిగే కర్పూర హారతి కాంతిని వారు కళ్లకు అద్దుకుంటారు. ఆ క్షణంలో అందరూ సమానమే. రాజైనా, పేదైనా దైవం ముందు తల వంచాల్సిందే. ఆ ఆధ్యాత్మిక భావన వారి అహంకారాన్ని కరిగించి మనసును నిర్మలంగా మారుస్తుంది. పూజ ముగిసిన తర్వాత కోట అంతా నిశ్శబ్దంగా మారుతుంది. పక్షులు గూళ్లకు చేరాయి. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. చల్లని గాలి కిటికీల గుండా లోపలికి వస్తోంది. ఆ గాలిలో మల్లెపూల వాసన కలిసి ఉంది. పగటివేళ జరిగిన చర్చలు, సంగీత స్వరాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మారాయి. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారు తమ పడక గదులకు చేరుకుంటున్నారు. మెత్తటి పరుపులపై వాలి వారు నిద్రలోకి జారుకుంటున్నారు. వారి మనసులో ఎలాంటి ఆందోళన లేదు. రేపటి రోజు గురించి ఎలాంటి భయం లేదు. ఈ రోజు గడిచిన తీరు వారికి తృప్తినిచ్చింది. చరిత్రలోని ఒకరోజు అలా ముగిసింది. ఆ కోట గోడలు, ఆ మగ్గం శబ్దాలు, ఆ పట్టువస్త్రాల స్పర్శ అన్నీ చీకటి పొరల్లోకి జారుకుంటున్నాయి. ఇప్పుడు ఆ ప్రశాంతత మీ గదిని కూడా ఆవహిస్తోంది.
ఆ కాలం నాటి నిశ్శబ్దం మీ మనసులో నిండిపోతోంది. బయట ప్రపంచం దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయింది. కేవలం మీరు, మీ శ్వాస మరియు ఈ చల్లని రాత్రి మాత్రమే మిగిలాయి. ఈ చరిత్ర అనే పొరలమాటున మనసును నిద్రలోకి ఆహ్వానించే సమయం. శతాబ్దాల నాటి గద్వాల వైభవం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకం. కాలం మారుతుంది, కాని నిద్ర ఇచ్చే ప్రశాంతత మాత్రం ఎప్పటికీ మారదు. నాడు ఆ పండితులు, నేతన్నలు ఎలా నిశ్చింతగా విశ్రాంతి పొందారో, నేడు మీరు కూడా అలాగే విశ్రమిస్తున్నారు. ఆ చరిత్రలోని గొప్పతనం ఇప్పుడు మీ మనసులో ఒక భరోసాలా నిలుస్తోంది. కష్టాలు, సుఖాలు అన్నీ రాత్రి చీకటిలో కరిగిపోతాయి. మిగిలేది కేవలం స్వచ్ఛమైన నిశ్శబ్దం మాత్రమే. మనసును అలసిన బాటసారిలా ఈ కథ మిమ్మల్ని సేదదీర్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్లు తెలియజేయండి. ఇక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి. మీ శ్వాసను గమనించండి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.